ఇది లైవ్ అప్డేట్స్ అంటే రెండో ప్రోమోలో వచ్చింది కదా, అదైతే చెప్తాను నేను. ఏమీ లేదు, మామూలుగా బిగ్ బాస్ 2 బెడ్రూమ్లు పెట్టినాడు కదా, అది ఓనర్సు అద్దుకుండేవాళ్ళు పెట్టినారు. కానీ వీళ్ళు నిన్నటి నుంచి వాళ్ళతో కలిసిపోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, ఒకరి నోట్లో అన్నం పెట్టుకోవడము, ఇవంతా చేస్తున్నసరికి బిగ్ బాస్ ఏంది, నేను ఎందుకు పిలిచాను, నేనంతా చదరంగం రణరంగం అని చెప్పుకున్నాను, మీరే ఎట్లా కలిసిపోయినారు, ఇది నాకు నచ్చలే అనుకుంటా. బిగ్ బాస్ ఓనర్ ఇంట్లో ఓనర్లు ఉండాలి, అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు అద్దె ఇంట్లో ఉండాలి, మీ ఇద్దరు కలవడానికి లేదా అన్నట్టు. పాపం వాళ్ళు అన్నం తింటున్న సమయంలో అన్నమేం పంపించలా, నిన్నటి బిర్యానీ పంపిస్తుంటే అది పెట్టుకొని తింటా ఉన్నారు. ఇంకా తక్షణమే ఆపేసి పోనేసరికి ఇంకా ప్లేట్ ఉంది కదా, ఇంకా భరణి గారు వీళ్ళంతా ప్లేట్ తీసుకొని పోవాలా, తీసుకొని వెళ్ళిపోమంటే చెప్తా ఉంటా, లేదు మీరు ఎక్కడ ప్లేట్లు అక్కడే పెట్టేసి పోవాలని చెప్పాను. ఇక్కడ నాకు హరీష్ వచ్చేసి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, మీరు నోటి దగ్గర ఫుడ్ అయితే తీయద్దు అని మాట్లాడడం, ప్రతిసారి నన్ను నామినేషన్లో వేసుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని నాకైతే నచ్చట్లేదు. హరీష్ దగ్గర ఉండొచ్చు కాన్ఫిడెంట్, మరి ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనిషి అయితే మంచోడే. ఆ ఇమ్మానియాలో చిమ్ముతా ఉంటే పాపం పోయి చాలాసార్లు అయ్యో సారీ ఒక్కడవే చిమ్ముతున్నావా, అతను ఆల్రెడీ సస్టైని వాళ్ళని హెల్ప్కి తీసుకున్నా కానీ అయ్యో నువ్వు ఒక్కడవే చిమ్ముతున్నావా, సారీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా నాకు నువ్వు పనిష్మెంట్ ఇవ్వచ్చు, నేను చేస్తాను, వాటర్ తాగుతా, ఇట్లా మాట్లాడుతున్నాడు హరీషు. అట్లా కూడా వాళ్ళకి పాపం బాధేస్తున్నది, వాడికి పని చెప్పాలన్నా బాధేస్తూ ఉంది. కానీ వీళ్ళు అర్థం చేసుకోవడంలో వచ్చేసి, అది ఇందాక భరణి ప్రమోలు అంటున్నారు కదా, ఒక ఆమె వచ్చి తిను అని చెప్పండి అంటుంది, ఒక ఆమె వచ్చి వద్దున పూసుకో అని చెప్పంటే వాళ్ళు ప్రేమగా చెప్తున్నారు, ఈ క్రీమ్ పూసుకో, ఇది తిను, అరటిపండు ఇస్తా ఉంది తనకి తిను అని చెప్పి అంటా ఉన్నారు, ఏదొచ్చినా మేము చూసుకుంటాము అని చెప్పి అంటున్నారు కదా. ఇక్కడ తనుజ వచ్చి ఒక మాట అంటా ఉంది, ఇప్పుడు మాకు మాత్రం పనిష్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు హౌస్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలా అనేసి అంటుంది. వీళ్ళేమో ఓనర్ సింహం వీళ్ళ మంచి కోసమే చూస్తున్నారంటే బయటికి ఎట్లా పోతుందో ఏమో, మమ్మల్ని బయట జనాలు బ్యాడ్గా అనుకుంటారో ఏమో అనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అతి ప్రేమ ఎక్కువైపోయింది, వీళ్ళు తిను అని చెప్తున్నారు ఏంది, అది చెప్తున్నారు ఏంది చెప్పి వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంటే మేము సెలబ్రేట్ ఏమో, వాళ్ళు మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇట్లా అంటున్నారని వీళ్ళకేదో ఎక్కడో లోపల ఎక్కడో ఉంది. ఇందాక కూడా చిమ్ముతున్నప్పుడు కూడా అంటున్నాడు ఎవరు ఇమ్మానియాలు, హరీష్ ఎంత మంచిగా మాట్లాడుతున్నా కూడా అదిగో ఆ మాస్క్ ఆయన వచ్చాడంటే నన్ను నామినేషన్లో వేస్తాడు కానీ అని చెప్పి చిమ్మాలు అంటున్నాడు అతను, నువ్వు రెస్ట్ తీసుకొని చిమ్ము, తప్పక పని ఇస్తున్నాము ఇట్లా చెప్తున్నారు. ఓన్ చేసుకోవాలనే చూస్తున్నారు కామనర్స్ పై, కానీ సెలబ్రిటీలే ఓవర్ చేస్తున్నట్టేమో నాకు అనిపిస్తా ఉంటే దగ్గర అవ్వడం లేదు. ఎండ్ ఆఫ్ 3 వీళ్ళే సెలబ్రిటీగా ఉన్నారు కదా, ఎప్పుడు అగ్నిపక్ష దాటుకొని వచ్చారు వీళ్ళు సెలబ్రిటీలే అయిపోయారు కదా, వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో ఇంకా అదే ప్రమోలో చూసినంత కళ్ళతో చూసినంత నిజంగా కళ్ళతో ఎందుబ్బో భరణి గారు ఏంది ఎట్లా అంటున్నారు, అప్పుడు సీజే ఫేస్ చూపించారు అనుకోవచ్చు, ఏమీ లేదు, వాళ్ళు ప్రేమగా దగ్గరికి వచ్చి అది తిను చెప్తున్నారు, ఇది వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. తనుజ కూడా అదే చెప్పింది, నాకు ఆ తనుజ చెప్పడం కూడా బాగా నచ్చింది. మేమైతే ప్రాబ్లంలో పడతాము, మళ్ళీ మా వల్ల మీరు ఎందుకు ప్రాబ్లంలో పడ్డామని అన్నది చెప్పింది, నాకు అది నచ్చింది. అలాగే ఇమ్మానియాలు కూడా అదే అంటున్నారు, మేము తింటే మీకేం ప్రాబ్లం లేదంటే మేము చూసుకుంటాము అని చెప్పి అంటున్నారు. ఈ హరీష్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ తగ్గించుకుంటే మంచిది. అలాగే రెంట్కి ఉండే వాళ్ళు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకుండా మాకు ఇన్ని పనులు చెప్పేస్తున్నారా అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఒక బిగ్ బాస్ పెట్టిన ఒక అగ్ని పరీక్ష కదా, అందులో బిగ్ బాస్ అక్కడ 2వ బెడ్రూమ్ కట్టుంటే ఆ బెడ్రూమ్ వదిలేసి ఇక్కడ వచ్చి ఆయన కట్టినంత వేస్ట్ అయిపోతుంది కదా, అది బిగ్ బాస్ కోపం వచ్చింది.